హలో ఎవ్రీవన్, హ్యాపీ ఈవినింగ్. మనము అభ్యసనం లెర్నింగ్ సంబంధించి వివిధ సైకాలజిస్టులు వాళ్ళ యొక్క లెర్నింగ్ థియరీస్ గురించి చెప్పుకోతున్నాం. సో ఈరోజు వీడియో నందు మనం బండురా సోషల్ లెర్నింగ్ థియరీ, బండురా యొక్క సామాజిక అభ్యసన సిద్ధాంతం గురించి తెలుసుకున్నాం. లెర్నింగ్ బై అబ్జర్వింగ్ అండ్ ఇమిటేటింగ్ అదర్స్ అనేది ఈ యొక్క శీర్షిక. పరులను గమనించడం మరియు అనుకరించడం ద్వారా నేర్చుకోవడం. పీపుల్ లెర్న్ నాట్ ఓన్లీ ఫ్రమ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ బట్ ఆల్సో బై వాచింగ్ అదర్స్ అనేది మనము అనుభవంతో మాత్రమే కాదు, ఇతరులను గమనించడం ద్వారా కూడా నేర్చుకుంటాం అనేది మనకి ఆల్బర్ట్ బండురా 1925-2021. సో మనకి ఈజ్ కెనడియన్ అమెరికన్ సైకాలజిస్ట్ known for social learning theory, emphasize the importance of observing others in learning. సో వేరే వాళ్ళ వ్యక్తులను గమనించడం ద్వారా నేర్చుకుంటామనేది ముఖ్యంగా ఇతని యొక్క భావన. సో హీ ప్రపోజెస్ దట్ లెర్నింగ్ అక్కర్స్ ఇన్ సోషల్ కాంటెక్స్ట్ విత్ డైనమిక్ అండ్ రెసిప్రోకల్ ఇంటరాక్షన్ ఆఫ్ పర్సనల్, బిహేవియరల్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్. సో అభ్యాసం అనేది సామాజిక పరిసరాల్లో జరుగుతుంది. వ్యక్తిగత ప్రవర్తన మరియు పరిసరాల ప్రభావం పరస్పర క్రియ ద్వారా జరుగుతున్నది గుర్తుపెట్టుకున్నాం. సో ఇక్కడ మీకు డయాగ్రామెటికల్గా పర్సనల్, థాట్స్, బిలీఫ్స్ అండ్ ఎమోషన్స్, ఎన్వైరన్మెంటల్, పీపుల్, సెట్టింగ్, కల్చర్ అండ్ బిహేవియరల్, యాక్షన్స్, ప్రాక్టీస్, మోడలింగ్, ఈ యొక్క ట్రయాంగులర్ షేప్లో ఇవి పరస్పర క్రియ ద్వారా జరుగుతుంది చెప్తున్నాం. నెక్స్ట్ ఈ యొక్క సోషల్ లెర్నింగ్ ఎలా వర్క్ అవుతుంది. సామాజిక అభ్యసనం అంటే అటెన్షన్, శ్రద్ధ. లెర్నర్ పేస్ అటెన్షన్ టు మోడల్. దెన్ రిటెన్షన్, లెర్నర్ రిమెంబర్స్ వాట్ వాజ్ అబ్జర్వ్డ్, ఏం గమనించాడనేది గుర్తుపెట్టుకోవడం. లెర్నర్ ఇమిటేట్స్ ఆర్ రీప్రొడ్యూసెస్ ద బిహేవియర్, సో ఆ ప్రవర్తనని విద్యార్థుడు అనుకరించడం మరియు లేదా తిరిగి పునరుత్పత్తి చేయడం. అదేవిధంగా ప్రేరణ, చివరిగా లెర్నర్ ఈజ్ మోటివేటెడ్ బై ఆర్ రివార్డెడ్ బై అవుట్కమ్స్, సో ఫలితాల ద్వారా లేదా ప్రేరణ ద్వారా ప్రేరణ పొందడం అన్నమాట. సో ఈ విధంగా ఈ బండురాలో మెయిన్ పాయింట్స్ అబ్జర్వేషన్, ఇమిటేషన్, మోడలింగ్, దెన్ ఈ 4 స్టేజెస్ అటెన్షన్, రిటెన్షన్, రిప్రొడక్షన్ అండ్ మోటివేషన్ గుర్తుపెట్టుకున్నాం. ఒక విద్యార్థి ఉపాధ్యాయుడు మాట్లాడే విధానం, రాయడం లేదా ఇతరులను పలకరించే విధానాన్ని అనుకరిస్తాడు అనేది మనం ఈ పాయింట్ ద్వారా గుర్తుపెట్టుకోవాలి. సో లెర్నింగ్ ఈజ్ మోర్ లైక్లీ టు అక్కర్ వెన్ ద మోడల్ ఈజ్ సిమిలర్, అట్రాక్టివ్, కాంపిటెంట్ అండ్ క్రెడిబుల్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ది బోబో డోల్ ఎక్స్పెరిమెంట్. సో ఇక్కడ కండక్టెడ్ ఇన్ 1961 టు షో హౌ చిల్డ్రన్ ఇమిటేట్ అగ్రెసివ్ బిహేవియర్. పిల్లలు ఈ యొక్క అగ్రెసివ్ ప్రవర్తనని ఏ విధంగా అనుకరిస్తారో 1960లో ఈ బోబో డాల్ ఎక్స్పెరిమెంట్ చేశారు. నెక్స్ట్ ఈ టైప్స్ ఆఫ్ మోడల్ తీసుకుంటే మనకి లైవ్ మోడల్, సింబాలిక్ మోడల్, వర్బల్ మోడల్ అండ్ మల్టిపుల్ మోడల్ అనేటివి ఈ యొక్క బండురా సోషల్ లెర్నింగ్ థియరీలో ఉన్నాయి. సో ఇందులో మనకి రియల్ పర్సన్ ఈజ్ ప్రజెంట్, నిజమైన వ్యక్తి అక్కడ ఉండడం, త్రూ మీడియా, టీవీ, వీడియోస్ అండ్ బుక్స్, త్రూ ఇన్స్ట్రక్షన్, స్టోరీస్, లెక్చర్స్, మోర్ దాన్ వన్ మోడల్ ఇన్ఫ్లుయెన్స్ లెర్నింగ్. ఇది మనకి ఈ కరెస్పాండింగ్ లైవ్ మోడల్, సింబాలిక్ మోడల్, వర్బల్ అండ్ మల్టీ మోడల్ అనేది గుర్తుపెట్టుకున్నాం. టైప్స్ ఆఫ్ మోడల్స్. ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ అబ్జర్వేషనల్ లెర్నింగ్. సో ఏ అంశాలు మనకి ఈ యొక్క పరిశీలన అభ్యసనాన్ని ప్రభావం చేస్తాయినప్పుడు ఇక్కడ ఏజ్, జెండర్, పాపులారిటీ, అట్రాక్టివ్నెస్ అండ్ కాంపిటెన్స్, అదేవిధంగా ఏజ్, ఇంటెలిజెన్స్, మోటివేషన్, ఎక్స్పీరియన్స్, కాంప్లెక్సిటీ, కాన్సిక్వెన్సెస్, యూజ్ఫుల్నెస్, అదేవిధంగా ఫ్యామిలీ, కల్చర్ అండ్ అదర్ స్కూల్ ఫ్యాక్టర్స్ అనేటివి మనము గుర్తుపెట్టుకోవాలి. మెరిట్స్ అండ్ డిమెరిట్స్ తీసుకుంటే హెల్ప్స్ ఇన్ లెర్నింగ్ న్యూ బిహేవియర్, సేవ్స్ టైమ్, ఎఫర్ట్, డెవలపింగ్ సోషల్ బిహేవియర్ అండ్ యాటిట్యూడ్స్, వాల్యూస్ అండ్ మోరల్స్, టీచింగ్, దెన్ ప్రమోటింగ్ పాజిటివ్ బిహేవియర్ త్రూ గుడ్ రోల్ మోడల్స్ అనేటివి ఈ యొక్క మనకి బండురా థియరీ ద్వారా తెలుసుకుంది. నెక్స్ట్ ఈ ప్రయోగం చూస్తే మనకి చిల్డ్రన్ వాచ్ అన్ అడల్ట్ హిట్టింగ్ ఏ బోబో డాల్. ఈ బోబో డాల్ని మన సిద్ధాంతం ఏంటంటే దెన్ చిల్డ్రన్ ఫస్ట్ పిల్లలు వాచ్ అడల్ట్ ఒక బాల్ కొట్టడము. ద అడల్ట్ ఈజ్ రివార్డెడ్ ఫర్ అగ్రెసివ్ బిహేవియర్. చిల్డ్రన్ ఆర్ దెన్ టేకెన్ టు రూమ్ విత్ బోబో డాల్స్. చిల్డ్రన్ ఇమిటేట్ ది అగ్రెసివ్ బిహేవియర్. ఇమిటేషన్ ఈజ్ హయ్యర్ వెన్ ద మోడల్ వాజ్ రివార్డెడ్ అనేది ఈ యొక్క దీనిలో కన్క్లూజన్ ఏమంటే చిల్డ్రన్ ఇమిటేట్ మోర్ వెన్ ద మోడల్ ఈజ్ రివార్డెడ్ అండ్ లెస్ వెన్ ద మోడల్ ఈజ్ పనిష్డ్. సో ఇది మనము కన్క్లూజన్ తీసుకున్నాం. ఇందులో ఉన్న లిమిటేషన్స్ కూడా మనకి
మే లీడ్ టు ఇమిటేషన్ ఆఫ్ నెగిటివ్ బిహేవియర్, మీడియా వైలెన్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అబ్జర్వేషన్ బిహేవియర్ ఇమిటేషన్ అనేది నాట్ అట్ ఆల్ గుడ్. ఇండివిజువల్ డిఫరెన్సెస్ అఫెక్టింగ్ లెర్నింగ్, వ్యక్తిగత భేదాలు కూడా అభ్యాసాన్ని ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పిల్లలు తమ యొక్క తల్లిదండ్రులు మాట్లాడే విధానాన్ని అనుకరించడం, అదేవిధంగా పీపుల్ అడాప్ట్ డ్రెస్సింగ్ స్టైల్స్, మేనర్స్ అండ్ హ్యాబిట్స్ సెలబ్రిటీస్. సో ఇప్పుడు అల్లు అర్జున్ స్టైలిష్ హెయిర్ కట్, ప్రభాస్ ఆ యొక్క సెలబ్రిటీస్ ఫిల్మ్ ఇండస్ట్రీ యొక్క సెలబ్రిటీల యొక్క బిహేవియర్స్ని, స్టైల్స్ని, బాడీ లాంగ్వేజ్ని అనుకరించడం అనేది రియల్ లైఫ్ వస్తుంది. ఇది క్లాస్ రూమ్ అప్లికేషన్స్. సో టీచర్ రోల్ మోడల్గా, అదేవిధంగా విలువలు బోధించడము, కథలు వినడం ద్వారా ప్రైజ్ అండ్ రివార్డ్ పాజిటివ్ బిహేవియర్ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ బండురా యొక్క మెయిన్ కంట్రిబ్యూషన్స్ ఏమంటే అబ్జర్వేషన్ లెర్నింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేశాడు. ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఎఫికసీ, సో స్వీయ సామర్థ్య భావనకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడనమాట, రైట్. సో ఇది మన యొక్క ఈరోజు రెండవ వీడియో బండురా సోషల్ లెర్నింగ్. సో నెక్స్ట్ వీడియోలో మనం డిస్కవరీ లెర్నింగ్ ఆవిష్కరణ అభ్యాసం బై బ్రూనర్ తెలుసుకోబోతున్నాం. సో డూ subscribe to our channel. Wish you all happy learning and keep learning. Do take care. Jai Hind.